వేములవాడ బీజేపీలో రగడ మొదలైందా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ చేసిన ప్రకటన అగ్గిరాజేస్తోందా? బీజేపీ అగ్రనేతలంతా వేములవాడపైనే కన్నేస్తున్నారా? కొడుకు కోసం మాజీ గవర్నర్ విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారా? రాజన్న క్షేత్రం నుంచే పోటీ చేయాలని బీజేపీ చీఫ్ ఆలోచిస్తున్నారా? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఖచ్చితంగా గెలుస్తాము అనే సీట్లపై ఫోకస్ పెట్టింది. పార్టీ బలాబలాల సంగతేంటో లెక్కలేసుకుంటోంది. బీజేపీ కార్యవర్గ సమావేశం, మోదీ బహిరంగ సభ పార్టీకి మంచి జోష్ తీసుకొచ్చింది. అలాగే మారుమూల గ్రామాల్లో సైతం కేడర్ బిల్డ్ చేయాలి అనే అమిత్ షా ఆదేశాలను ఆ పార్టీ తూచా తప్పక పాటించే పనిలో పడింది. అయితే అన్ని పార్టీలకు ఉండే తలనొప్పులు బీజేపీకి సైతం ఉన్నాయి. ఒకే సీటు కోసం ఎక్కువ మంది పోటీ పడడం, టికెట్ తమకంటే తమకని కొట్లాడుకోవడం ఆ పార్టీలోనూ కనిపిస్తోంది. ఓ పక్క తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో రాష్ట్రంలోని 119 స్థానాలపైన బీజేపీ దృష్టి సారిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టేలా కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల అభ్యర్థులు అత్యుత్సాహం ప్రకటిస్తున్నారు. ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేసేది తామేనంటూ ప్రకటనలు చేసేస్తున్నారు. ఈ ప్రకటనలకు అధిష్టానం ఆమోదం ఉందో లేదో తెలియడం లేదు. దీనివలన బీజేపీ క్యాడర్లో అయోమయం నెలకొంటోంది. తాజాగా వేములవాడ నుంచి పోటీ చేస్తానంటూ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ ప్రకటించడం బీజేపీలో అలజడి రేపుతోంది. వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో తొలి నుంచి బీజేపీ ఇక్కడ గట్టిగానే ఫోకస్ చేస్తుంది. బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న సీట్లలో వేములవాడ కూడా ఒకటి. నిత్యం వేలాది మంది హిందువులు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కొలవడానికి వస్తూ ఉంటారు. హిందూ సెంటిమెంట్ కు తోడు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని 2-3 మండలాల్లో బీజేపీ బలంగా ఉంది. ఈ రెండు అంశాలు తమ గెలుపును నల్లేరుపై నడక చేస్తాయని బీజేపీ భావిస్తోంది. అందుకే వేములవాడ టికెట్ కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ఈసారి వేములవాడ నుంచి పోటీ చేసేది నేనేనంటూ తుల ఉమ ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీలో సంచలనమైంది. ఇప్పటికే ఈ సీటుపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. వేములవాడలో పాగా వేయడానికి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇక్కడి ఆలయ అభివృద్ధి కోసం గతంలో బీజేపీ అగ్రనేతలు ఆందోళన చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి వేములవాడ అభివృద్ధిపై దీక్షకు దిగారు. బండి సంజయ్ ఎంపీగా ఉన్న కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోకి ఈ సీటు వస్తుంది కాబట్టి ఆయన అనేక సార్లు వేములవాడలో పర్యటించారు. బీజేపీకి అత్యంత కీలకం కానున్న వేములవాడ సీటుపై బీజేపీలోనే పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ భావిస్తున్నారు. అయితే ఎంపీగా ఉన్న బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా వేములవాడ నుంచి పోటీ చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారట. పార్టీ శ్రేణులు కూడా అదే ఆలోచనలో ఉన్నాయని టాక్. ఇక మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకు చెన్నమనేని వికాస్ రావు కూడా వేములవాడ నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఇందుకోసం విద్యాసాగర్ రావు తెర వెనుక చక్రం తిప్పుతున్నారని టాక్. ఇక జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే వేములవాడ టికెట్ ఆశించారు. కానీ ఆమెకు ఆశాభంగమే ఎదురైంది. దీంతో ఈటెల రాజేందర్తో పాటు ఆమె కూడా బీజేపీ పంచన చేరారు. దీంతో 2018లోనే ఉమ బీజేపీ పక్షాన వేములవాడ నుంచి పోటీ చేస్తారని భావించారు. బీజేపీ ముఖ్య నేతలందరితోనూ ఆమె టచ్లో ఉంది అనే ప్రచారమూ సాగింది. కానీ అప్పట్లో ఆమె ఆశ నెరవేరలేదు. దీంతో ఇక రాబోయే ఎన్నికల్లో తాను వేములవాడ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆమె ఇటీవల ప్రకటించేయడం బీజేపీలో సంచలనమైంది. బండి సంజయ్, చెన్నమనేని వికాస్ రావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ప్రతాప రామకృష్ణ, తుల ఉమ ఇలా ఎవరికి వారు ఈ సీటు కోసం పోటీ పడడం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బండి సంజయ్ ఎక్కడ అనుకుంటే అక్కడ పోటీ చేయొచ్చు. విద్యాసాగర్ రావు కూడా గట్టి నేత కాబట్టి ఆయన అనుకుంటే ఎవరూ ఎదురు చెప్పకపోవచ్చు. సమస్యల్లా ప్రతాప రామకృష్ణ, తుల ఉమ మధ్యనే ఉంటుంది. అయితే తుల ఉమకు ఈటెల అండదండలు ఉన్నాయి అనే ప్రచారం ఉంది. ఆయన చేరికల కమిటీ కన్వీనర్ అయ్యాకే ఉమ ధైర్యంగా ఈ ప్రకటన చేశారు అంటున్నారు. మరి ఉమ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.